పాంబండ రామలింగేశ్వర దేవస్థానము పాంబండ అంటారు. గ్రామం బండవరిచర్ల, మండలం కులచర్ల, వికారాబాద్ జిల్లా. త్రేతాయుగంలో సాక్షాత్ శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చి శివలింగాన్ని స్థాపన చేయడం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడికి రావణాసురుడు యుద్ధం చేయడంలో రావణాసురుడిని శ్రీరామచంద్రుడు కాబట్టి శివభక్తులు గౌరవించడానికి ఏదైనా శాపం తగవచ్చని చెప్పి శ్రీరామచంద్రుడు శాపవిముక్తి కోసం 1 కోటి లింగాల స్థాపన చేస్తాడు. ఆ 1 కోటి లింగాల్లో ఈయన ఒకటి అంటారు. రాముడు లింగాన్ని స్థాపన చేసింది కాబట్టి రామలింగేశ్వరం అని పేరు వచ్చింది. శ్రీరామచంద్రుడు వస్తూ వస్తూ ఇక్కడ తన పాదాలు మోపింది కాబట్టి ఇక్కడ పాదాలు పడ్డాయి. పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. స్వామివారి లింగ స్థాపన అయిన తర్వాత ఒక పాదంతో గుండం ఏర్పాటు చేస్తారు. అక్కడ గుండంలో సంవత్సరం మొత్తం లేకుంటే ఎప్పుడు కూడా ఇంతవరకు చూసుకోలేదు. అటు గుండంలో స్నానం చేసి సకల దోషాలు పోతాయని భక్తుల నమ్మకం. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే విధంగా కొనసాగుతుంది. దీన్ని తీసుకెళ్ళి వెళ్ళి పొలాలు చదువుకుంటే పంటలు బాగా పండుతాయని చెప్పి భక్తుల నమ్మకం. విధంగా భక్తులు కూడా స్వామివారి దర్శించుకొని క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. సంవత్సరానికి 2 సార్లు ఉత్సవాలు జరుగుతాయి. పాల్గొన పంచమి నుంచి చైత్ర మాసం మొదటి వరకు పెద్ద జాతర, చిన్న జాతర స్నానవాసం జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఉదయం స్వామివారికి అభిషేకం అవుతాయి. వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా మహారాష్ట్ర, కర్ణాటక, మహబూబ్నగర్, హైదరాబాద్ కొన్ని రాష్ట్రాలు జిల్లా నుంచి రాష్ట్రాలు స్వామివారికి ప్రార్థనలు అవుతున్నారు. ఒకప్పుడు ఈ బండ ఆ బండ కలిసి ఉండేవి. ఏదో ఒకటి జరగడం వల్ల స్వామివారి యొక్క స్వరూపం మధ్య నుంచి వెళ్ళినందుకు రెండు బండ్లుగా చిరిగిపోయి ఈ బండ అనేది సైన్స్ ప్రకారం పాము ఆకారంలో ఏర్పడింది కాబట్టి ఈ క్షేత్రాన్ని పాంబండ కూడా పిలుస్తూ జరుగుతుంది. అట్లా ఈ క్షేత్రం అనేది ఒకే శిలపై ఉంది కాబట్టి స్వామివారు ఏకశిలాపురంగా కూడా చూస్తున్నారు. ఇంకేమైనా అవసరం ఉంటే బుక్ పంపిస్తున్నాము. చక్కగా గుడి గురించి బాగా చెప్పారు అయ్యగారు. థ్యాంక్స్ అండి. మీ పేరు అయ్యగారు? పాండు శర్మ గారు. బాగా చెప్పారు. చూడండి, ఇచ్చట స్వామివారి పాదాలు ఉన్నాయి. గుర్రం గుహకు దారి కూడా ఉంది. ఆ గుర్రం గుహ అనేది కొండపైన ఉంది. చూడండి, ఇచ్చట స్వామివారి పాదాలు ఉన్నాయి. గుర్రం గుహకు దారి కూడా ఉంది. ఆ గుర్రం గుహ అనేది కొండపైన ఉంది. వీళ్ళిద్దరు మమ్మల్ని పాంబండ తీసుకొచ్చి చక్కగా దర్శనాలు చేయించారు. పాంబండ అంటే స్టార్టింగ్లో తోకలాగా స్టార్ట్ అయ్యి పైకి వచ్చేసరికి టెంపుల్ దగ్గరికి పడగలాగా ఉంటుంది. నమస్కారం వీవర్స్, మాది కులచర్ల. ఈరోజు తమ్ముడు, మరదలు, వాళ్ళ పిల్లలు మా ఇంటికి వచ్చారు. వాళ్ళను పాంబండ తీసుకొచ్చాము. చూడండి, ఇక్కడ కోనేరు ఉంది కదా, అబ్జర్వ్ చేయండి. ధనుస్సు ఆకారంలో ఉంది. ఇది ఎందుకంటే ఒకసారి రాములవారు వచ్చారంట, అప్పుడు రాములవారు బాణం వదిలారంట. అందుకనే ఈ కోనేరు ధనుస్సు ఆకారంలో ఉంది. అప్పటి నుంచి ఈ నీరు అలాగే ఉంది. ఎంత ఎండగా ఉన్నా ఎండిపోకుండా ఉంటుంది. ఈ కోనేటిలో స్నానం చేస్తే సకల దోషాలు, రోగాలు తొలగిపోతాయని ప్రతీతి. కనిపిస్తున్నది ఆంజనేయ స్వామి. ఈవినింగ్స్ టైంలో వచ్చాము. ఇక్కడ వెదర్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. అసలు ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. మా తమ్ముడు, మర్దలు, వాళ్ళ పిల్లలు వచ్చారు. నేను ఈరోజు పాంబండకు వచ్చాను. చూడండి, ఆంజనేయ స్వామి, ఇదంతా కోనేరు. పాంబండ దగ్గర కోనేరు లైటింగ్లో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ పాంబండ కులచర్లలో ఉంది. రాములవారు బాణం వేసినందువల్ల ఈ కోనేరు ధనుస్సు ఆకారంలో ఉంది. నమస్కారం వ్యూవర్స్, ఈరోజు మా మర్దలు, తమ్ముడు, వాళ్ళ పిల్లలు వస్తే నేను పాంబండకు వచ్చాను.
ఇదివరకే చూపించాను. కానీ ఈరోజు శంకరుడి దర్శనానికి పాంబండకు వచ్చాను కులచ్చల్రా. మాట్లాడేటప్పుడు ఆన్ చేస్తా.